వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో రక్షణ మూవీ రివ్యూ చూద్దాం. ఈ మూవీలో పాయల్ రాజ్పూత్ లీడ్ రోల్ లో యాక్ట్ చేసింది. నగరంలో వరుస హత్యలు. అసలు ఈ హత్యలు చేస్తుంది ఎవరు, ఎందుకు చేస్తున్నారు, కిల్లర్ ని పట్టుకున్నారా లేదా అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో పాయల్ రాజ్పూత్ యాక్టింగ్ బాగుంది. క్రైమ్ సీన్ ని అనలైజ్ చేసి కిల్లర్ మెంటాలిటీని డీకోడ్ చేసే కొన్ని సీన్స్ బాగున్నాయి. యాక్షన్ సీన్స్ బాగున్నాయి. విలన్ ఎవరు అనేది సస్పెన్స్ లో పెట్టడం వల్ల సినిమాపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. హీరోయిన్ అండ్ విలన్ మధ్య వచ్చే కొన్ని సీన్స్ చాలా బాగా ఎలివేట్ అయ్యాయి. కానీ థ్రిల్లర్ సినిమాలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనే క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫస్ట్ హాఫ్ లో స్క్రీన్ ప్లే వర్కౌట్ కాలేదు. సినిమా చాలా స్లోగా సాగుతుంది. వరుస హత్యలు జరుగుతున్న టైంలో ఇంటర్వెల్ వస్తుంది. సెకండ్ హాఫ్ లోనూ ఇదే పరిస్థితి. చాలా సీన్స్ సాగదీసినట్టు అనిపిస్తాయి. సినిమాలో చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ వాళ్ళ పాత్రలు పెద్దగా ఎలివేట్ కాలేదు. కథ బాగున్నా దాన్ని ప్రజెంట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే మెయిన్ స్టోరీ లైన్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి ప్లస్ అయ్యాయి. మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే, కొన్ని బోరింగ్ అండ్ లాగ్ సీన్స్, ఎడిటింగ్ ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా సినిమా ఎలాగుందో ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇదొక బిలో యావరేజ్ మూవీ. పాయల్ రాజ్పూత్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 5 కి 2 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చతుర్య టీవీ.